అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 ఈ ఫిల్మ్ కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీస్. సంక్రాంతికి రీలోడ్ అవుతోంది పుష్ప 2. రీలోడెడ్ వర్షన్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది మైత్రి మూవీస్. దానికి సంబంధించిన ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఈ నెల 11న పుష్ప 2 రిలీజ్ రిలీజ్ చేస్తా ఉంటూ చెప్పుకొచ్చింది మైత్రి మూవీస్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ట్వీట్ కి సంబంధించి పుష్ప 2 ది రూల్ reloaded version with 20 minutes of added footage will play in cinemas from 11th January. The wildfire gets extra fury, I think so. So ఆ ట్వీట్ ఇప్పుడు ప్రెసెంట్ సంచలనంగా మారింది. ఎందుకంటే కనుక 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు పుష్ప 2 మళ్ళీ రీలోడెడ్తో. ఈ నెల 11న పుష్ప 2 రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది మైత్రి మూవీస్. 20 నిమిషాల ఫుటేజ్ కి సంబంధించి 20 నిమిషాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తా ఉంటూ చెప్పుకొచ్చింది పుష్ప టీం. ఈ నెల 10న గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పుష్ప 2 విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కావాలని ఇలా చేస్తున్నారా, లేకపోతే పుష్ప 2కి సంబంధించి 20 మినిట్స్ని యాడ్ చేసి కరెక్ట్గా గేమ్ చేంజర్ రిలీజ్ అయినా ఆ మరుసటి రోజే రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 బరిలో ఉండడంతో మిగిలిన సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్ చూపించబోతోందా? ఇప్పటికే కలెక్షన్ల విషయంలో రికార్డులు బ్రేక్ చేస్తోంది పుష్ప 2. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ అయి 20 మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? గేమ్ చేంజర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, 20 మినిట్స్ ఫుటేజ్ని యాడ్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది మైత్రి మూవీస్ పుష్ప 2. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎందుకు 11th ప్లాన్ చేసుకుంది? పుష్ప 2 20 మినిట్స్ ఫుటేజ్ తోటి రిలీజ్ అన్న కాన్సెప్ట్ తో మరలా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సరికొత్తగా. సో ఇది టాలీవుడ్ లో ఒక సరికొత్త వివాదానికి మళ్ళా పునాది వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జరుగుతున్న మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్, ఈ వివాదాన్ని మరింత రాజేసేలాగా ఇప్పుడు రిలీజ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే చర్చ జోరందుకుంది. ఎందుకంటే ఈ నెల 10న రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుక చాలా భారీ ఎత్తున, చాలా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ ఉంది. అలాగే వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఉన్నాయి. రోజుకు ఒక సినిమా చొప్పున సంక్రాంతి హాలిడేస్ లో. సో ఈ 3 సినిమాలే ఈ సంక్రాంతి సినిమాలు అనుకుంటున్న ఈ తరుణంలో ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా పుష్ప 2 తోటి రికార్డులు కొల్లగొట్టిన సినిమా ఇది. మరలా సరికొత్త ఫుటేజ్ తోటి మరలా జనవరి 11న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ఈ రోజు అనౌన్స్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. ఇది వాంటెడ్లీ పుష్ప 2 సినిమా మేకర్స్, పుష్ప 2 టీమ్ గేమ్ చేంజర్ సినిమాకి దెబ్బ కొట్టడానికి, కలెక్షన్లకు గండి కొట్టడానికి, థియేటర్స్ ఎక్కువ దొరకకుండా చేయటానికే ఇలా ప్రయత్నం చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో ఇప్పుడైతే ఒక హాట్ టాపిక్ డిస్కషన్ జరుగుతోంది. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్. మీరు అన్నట్టుగా 10వ తారీఖున గేమ్ చేంజర్, 11వ తారీఖున పుష్ప 2 రిలీజ్, అలాగే 12వ తారీఖున డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం. ఇలా ఉంది అంటే పోనీ 12నో లేకపోతే 13 అనుకుంటే కానీ కరెక్ట్గా 11వ తారీఖుకి సంబంధించి ఒకవేళ 11వ తారీఖున రిలీజ్ అయితే కనుక మళ్ళీ ప్రేక్షకులందరూ పుష్పవి వెళ్ళి పుష్పాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. అటువంటి సినారియో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా సినిమాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కలిసి పుష్ప టీంతో మాట్లాడే ప్రయత్నాలు కావచ్చు. ఇండస్ట్రీ అటువంటి అడిగేమైనా పడుతోందా? లేదు, ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి గతంలో కూడా 4 సినిమాలు రిలీజ్ అయినాయి, 4 విజయవంతం సాధించాయి అంటూ ఇండస్ట్రీలో ఒక నానుడు అయితే ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాని మీరు రిలీజ్ చేయవద్దు అని అడిగే స్కోప్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ అలాంటి టాపిక్ ఇంటర్నల్ గా ఇప్పటికే జరిగే ఉంటది. ఖచ్చితంగా పుష్ప 2 యూనిట్ అయితే
దాన్ని రిలీజ్ చేయాలి, జనవరి 11నే విడుదల చేయాలని భావించారు కాబట్టే ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఫుటేజ్ యాడ్ చేయడానికైతే తయారు చేశారనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కాకపోతే సంక్రాంతి సినిమాల మధ్య ఆ సినిమా ఫుటేజ్ తోటి మరలా రిలీజ్ చేస్తారు అని మాత్రం ఎవరో ఇండస్ట్రీలో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ తరుణంలో పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా వాళ్ళ సినిమా కోసం కొన్ని థియేటర్స్ ని వాళ్ళు హోల్డ్ చేసే అవకాశం ఉంది. సో గేమ్ చేంజర్ సినిమాకి కొన్ని థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మరుసటి రోజు రిలీజ్ అయ్యే 12వ తారీఖు రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ కావచ్చు, ఆ తర్వాత రిలీజ్ అయ్యే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావచ్చు, ఈ 2 సినిమాలకు అలాగే గేమ్ చేంజర్ సినిమాకి 3 సినిమాలకు కూడా కలెక్షన్ల పరంగా రికార్డు సాధించడానికి అవకాశం లేకుండా థియేటర్స్ ని కొల్లగొట్టింది పుష్ప అనే చెప్పాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు సరికొత్త ఫుటేజ్ తోటి మరలా రిలీజ్ చేస్తున్నారు, థియేటర్స్ లో కంటిన్యూ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న టాక్. కరెక్ట్ గా 10వ తారీఖున గేమ్ చేంజర్ మీరు అన్నట్టుగా 11వ తారీఖున పుష్ప 2కి సంబంధించి సో ఇక్కడ నుంచి కలెక్షన్లు ఎంతవరకు ఒక ఎత్తు అయితే కనుక ఆ రోజు నుంచి ఆ కాంపిటీషన్ అనేది ఫ్యాన్స్ మధ్య కనిపిస్తుంది. ఆ ఫ్యాన్స్ మధ్య ఆ యుద్ధ వాతావరణం లాంటిది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా మారిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కలెక్షన్ కి సంబంధించి కంపారిజన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇది ఒక వివాదానికి దారితీసే అవకాశం ఉందంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా సచిన్, ఇది ఒక వివాదానికి దారితీసే కాదు, ఇది ఒక వివాదమే మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది, అందరికీ తెలుసు. అలాగే సంక్రాంతికి ఒక 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ 3 మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, కలెక్షన్ల పరంగా పోటీ ఉంటది. కాకపోతే ఏ సినిమా స్థాయి ఆ సినిమాదే. ఇప్పుడు ఈ పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇప్పటికీ 32 రోజులైంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పటికీ 1831 కోట్ల రూపాయల కలెక్షన్స్ తోటి ఏ రోజుకి ఆ రోజు సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ తన రికార్డ్ ని తనే తిరగరాసుకుంటూ ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి పుష్ప 2 ద్వారా అల్లు అర్జున్. అయినప్పటికీ కూడా దాని దరిదాపుల్లోకి ఏ సినిమాని రాకుండా చేయడం కోసమే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి కలెక్షన్లకి గండి కొట్టే విధంగా ఆ సినిమాకి ఎక్కువ థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకకుండా చేయడానికే ఈ ప్రయత్నం జరుగుతోంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే 12,500 థియేటర్స్ లో పుష్ప 2 రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆ స్థాయిలో రిలీజ్ కాకుండా చేయడం కోసమే ఇప్పుడు నడుస్తున్న పుష్ప 2 థియేటర్స్ ని అలాగే కంటిన్యూ చేయడం కోసమే ఈ సరికొత్త ఫుటేజ్ తోటి మరలా ముందుకు వస్తున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న టాప్. మరి ముఖ్యంగా ఈ డెసిషన్ కొద్ది రోజులకి ఏమైనా చర్చ జరిగిందా, లేకపోతే సడన్ గా తీసుకున్న నిర్ణయం ఆ పుష్ప టీం? ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. సరికొత్త ఫుటేజ్ ని యాడ్ చేయాలని దాదాపుగా ఒక 2-3 వీక్స్ బ్యాకే దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. మొత్తం రెడీ చేశారని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని డిజిటలైజ్ చేశారు. అన్ని థియేటర్స్ కూడా పంపే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవాలి. కాకపోతే ఏ రోజు నుంచి ఇది సరికొత్తగా ప్రింట్ తో పాటు యాడ్ అవుతుంది అనేది మాత్రం కొంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. హై లెవెల్లోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు ఉంది. కాకపోతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గేమ్ చేంజర్ సినిమాతో పాటు మిగిలిన సినిమా మేకర్స్ అందరూ కూడా పుష్ప 2 ప్లాన్ చేస్తున్నారు అనేది కొంత ఇన్ఫో ఉంది. దానికి సంబంధించిన చర్చలు జరిగినట్లుగా తెలుస్తున్నాయి. కానీ పుష్ప 2 మేకర్స్ అయితే మాత్రం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 11న సరికొత్త వర్షన్ తోటి తెలుగు ప్రేక్షకుల ముందుకి పుష్ప 2 సినిమాని అయితే తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఒక వివాదానికి తెరలేపారు. సచిన్, రవిచంద్ర, మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం గతంలో కూడా 4 సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో 4 సినిమాలు వచ్చినప్పటికీ 4 కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సంక్రాంతి బరిలోకి దిగిన సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకొని విజయపథంలో మరి ముఖ్యంగా రికార్డ్స్కి సంబంధించి కలెక్షన్ విషయంలో దూసుకుపోతున్న పుష్ప 2 రిలీజ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇది 3 మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటూ చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఒకవేళ పుష్ప కనుక గ్రాప్ చేసుకుంటే మిగతా 3 మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇండస్ట్రీ ఏమైనా ఆలోచించే ప్రయత్నం కావచ్చు, ఆలోచనలతో చర్చలకు వెళ్లే ప్రయత్నం కావచ్చు, ఇటువంటి అవకాశాలు కావచ్చు, సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా?
పుష్ప 2 రీ రిలీజ్ వర్షన్ అయితే ఖచ్చితంగా ఈ 3 సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. పుష్ప 2కి సోలో సినిమాగా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అలాగే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన టికెట్ల పెంపు సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. అలాగే ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ ఇవన్నీ కూడా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ కి అలాగే రికార్డ్ కలెక్షన్స్ కి ఒక బేస్ అయ్యాయి. అవన్నీ కూడా తోడ్పడ్డాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి టికెట్ల రేట్లపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. బహుశా అది లేదనే మేకర్స్ అందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత మేరకే ఆ టికెట్ రేట్ల పెంపుదల జరగటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అన్ని థియేటర్స్ అయితే దొరికే అవకాశం లేదు. అన్ని థియేటర్స్ లో కూడా ఆ మేరకు టికెట్ రేట్ల పెంపు అయితే ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి కలెక్షన్ల పరంగా ఈ సినిమాకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చూసుకుంటే పుష్ప 2కి టికెట్ రేట్ల పెంపు వలన, బెనిఫిట్ షోల వలన దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా యాడెడ్ కలెక్షన్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ 100 కోట్లు దాదాపు ఇప్పుడు గేమ్ చేంజర్ కి మిస్ అవుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ 3 సినిమాలకు పుష్ప 2 న్యూ వర్షన్ వల్ల కలెక్షన్ల పరంగా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర, విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మైత్రి మూవీస్ పుష్ప 2 మేకర్స్ ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. రీలోడెడ్ పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వర్షన్ అంటూ కూడా విత్ 20 minutes యాడెడ్ ఫుటేజ్ అంటూ ఫ్రమ్ January 11th ఇన్ థియేటర్స్ అని చెబుతూనే ఆ ట్వీట్ చేసింది. పుష్ప 2 ది రూల్ అంటూ రీలోడెడ్ వర్షన్ విత్ 20 minutes ఆఫ్ యాడెడ్ ఫుటేజ్ will play in cinemas from 11th January అని చెబుతూనే ద వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫేరీ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఇప్పుడు మరింత దావానంలో వెళ్ళబోతోందా, మరింత వెళ్ళబోతోందా పుష్ప 2? మరి ముఖ్యంగా సంక్రాంతి బరిలోకి ఎందుకు అకస్మాత్తుగా దిగినట్టు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ను టార్గెట్ చేయడానికి పుష్ప 2 రంగంలోకి దిగిందా అంటూ కూడా చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2గా మారబోతోందా? ఇంతవరకు సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, దాంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం అంటే రామ్ చరణ్, అలాగే వెంకటేష్, బాలకృష్ణ ఈ ముగ్గురు మాత్రమే కాంపిటీషన్లో ఉన్నారనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందా? గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2గా మారిందా? గేమ్ చేంజర్ అలాగే పుష్ప 2 గేమ్ చేంజర్ 10వ తారీఖున రిలీజ్ అవుతూ ఉంటే 11వ తారీఖున రిలీజ్ కాబోతోంది పుష్ప 2 విత్ యాడెడ్ 20 minutes అంటూ చెప్పడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది. ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి. పుష్ప 2 ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు మేకర్స్ అంటూ ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. పోనీ 8వ తారీఖునో లేకపోతే అంటే రేపు ఎల్లుండో కూడా కాదు, ఏకంగా 11వ తారీఖున 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ రిలీజ్ అయినా మరుసటి రోజు 24 గంటలలో ఎస్ పోటీలోకి దిగుతున్నానంటూ రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు పుష్ప 2 విత్ యాడెడ్ 20 minutes అంటూ. ఈ నేపథ్యంలో 24 గంటల వ్యవధిలోని పుష్ప 2 రిలీజ్ అవ్వడం ఇటు గేమ్ చేంజర్ మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేస్తే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మిగతా సినిమాలు 12/1, 14/1 మరి ముఖ్యంగా బాలయ్య అలాగే వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆ సినిమాల మీద కూడా ఇంపాక్ట్ చూపించచ్చా అంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 ఇప్పటికే రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఇటు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్షన్ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా ఈ 20 minutes యాడెడ్ షో అనేది వెళ్ళబోతోందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ తేజ్ అంటూ ఒక చర్చ మాత్రం సోషల్ మీడియా వేదికగా జోరందుకోవడానికి మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి సంబంధించి ఆ ఇష్యూకి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అన్ని భాషల్లో కూడా ఈ రిలీజ్ జరిగే అవకాశం కనిపిస్తోందా? యాక్చువల్లీ 20 minutes ఫుటేజ్ అనేది యాడెడ్ ఫుటేజ్ వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కూడా దాన్ని యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మెయిన్ ఎఫెక్ట్ అయితే మనకి తెలుగు సినిమాకి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న
సినిమాలకు మాత్రమే ఈ గేమ్ చేంజర్ కి అలాగే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలకు మాత్రమే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో సంక్రాంతి ఎఫెక్ట్ అనేది మన తెలుగు సినిమాలకే కాబట్టి మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందనుకోవచ్చు. ఖచ్చితంగా మిగిలిన నార్త్ ఇండియాలో కావచ్చు లేదా అదర్ లాంగ్వేజెస్ లో ఎక్కడైనా కూడా అంత రీ రిలీజ్ ప్రభావం అయితే ఉండే అవకాశం లేదు ఈ సినిమాకి. ఈ సినిమా ఈ రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే కొంత నెగటివ్ టాక్ అయితే తెచ్చుకున్న ఒక పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే నార్త్ ఇండియాలో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది, విపరీతమైన అప్లాజ్ వచ్చింది, కలెక్షన్స్ వచ్చినాయి, రికార్డ్స్ క్రియేట్ చేసింది అక్కడ కలెక్షన్స్ పరంగా. సో ఇప్పుడు ఈ వివాదం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల పోటీ మధ్యనే ఇది ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పోటీ అంతా కూడా ప్రధానంగా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్, వీళ్ళిద్దరికి ఉన్న ఏదైతే కోల్డ్ వార్ ఇప్పటి వరకు మనం సైలెంట్ గా ఫ్యాన్స్ మధ్య ఉందనుకున్నాము, ఫ్యామిలీస్ మధ్య లేదనుకున్నాము, సో హీరోస్ మధ్య లేదనుకున్నాము. కానీ ఈ రీ రిలీజ్ అనేది గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ ని కొల్లగొట్టడానికి, గేమ్ చేంజర్ కి ఎక్కువ థియేటర్స్ దొరకకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది రిలీజ్ చేస్తున్నారనేది, అలాగే గేమ్ చేంజర్ మేకర్ దిల్ రాజు కు అలాగే పుష్ప 2 మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్, అలాగే పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్స్, మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూషన్, వీళ్ళిద్దరికి బిజినెస్ పరంగా ఉన్న పోటీ ఇవన్నీ కూడా ఇక్కడ చర్చకు దారితీస్తున్నాయి. ఇవన్నీ ఫలితంగానే ఈ సినిమాని మరలా 20 minutes యాడెడ్ ఫుటేజ్ తోటి కావాలని 11వ తారీఖు అది కూడా శనివారం రోజున దాదాపుగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ప్రత్యక్షంగా రామ్ చరణ్ సినిమాకైతే ఒక గట్టి దెబ్బనే చెప్పాలి. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా, ఎందుకంటే కనుక ఇది ఆల్రెడీ పుష్ప 2 ప్రూవ్డ్ వెర్షన్, అంటే ఆల్రెడీ ప్రజలు ఒక అంశానికి సంబంధించి అంటే బాగుందనో బాగాలేదో ఒక కంక్లూజన్కి వచ్చిన సిచ్యువేషన్ చూసాం. సో అలాంటి వాళ్ళు వెళతారా అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ కొత్త సినిమాకి వెళ్ళాలనుకుంటే కనుక అప్పుడు గేమ్ చేంజర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు ఒకసారి గేమ్ చేంజర్ కూడా చూద్దాం అనుకుంటే ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్తో పాటు పుష్ప కూడా చూద్దాం అనుకుంటే రెండింటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ పుష్ప చూసాం కాబట్టి గేమ్ చేంజర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించి గేమ్ చేంజర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు పుష్ప 2కి సంబంధించి కొత్త వర్షన్ కాబట్టి దానికి వెళ్దాం అనుకుంటే దీనికి వెళ్ళే అవకాశం. సో ఇలాంటి సాధ్యాసాధ్యాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఒకసారి 2 సినిమాలకు సంబంధించి పక్కన పెడితే ఒకవేళ ఇలాంటి రీ రిలీజ్ కాంపిటీషన్ ఎదురైతే ప్రజలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుంది అంశానికి సంబంధించి, అంటే దేని వైపు వెళ్ళొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది, లేకపోతే అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది సచిన్. గతంలో చాలా సినిమాలు ఇలా రీ రిలీజ్ అనేవి సరికొత్త ఫుటేజ్ యాడ్ చేయటం సినిమాకి జరిగింది. కానీ ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్ అయితే గతంలో ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పుకోవాలి. ఒక టఫ్ కాంపిటీషన్, సంక్రాంతి సినిమాల పోటీ అనేది ఒక టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. ఆ 3 కూడా భారీ బడ్జెట్ సినిమాలు. అందులో రామ్ చరణ్ నటించిన సినిమా శంకర్ డైరెక్షన్ లో ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. చాలా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా, భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న 3 సినిమాలను కూడా ఆ నిర్మాతలు, దర్శకులు, అలాగే నటీనటులు అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి 10వ తారీఖు ఒక సినిమా, 12వ తారీఖు ఒకటి, 13వ తారీఖు ఒకటి ఇలా రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ప్లానింగ్ ని ఇప్పుడు భగ్నం చేసేలాగా పుష్ప 2 రిలీజ్ అనేది ఇప్పుడు తెరపైకి రావటం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. వాంటెడ్లీ పుష్ప 2 మేకర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు, ఒక కాంపిటీషన్ తీసుకొచ్చారు. సంక్రాంతి బరిలో వాళ్ళు కూడా నిలిచి సినిమాకి మిగిలిన సినిమాలకి థియేటర్స్ దొరకకుండా చేస్తున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న టాపిక్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం పుష్ప 2 బిగ్ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీస్. మరి ముఖ్యంగా సంక్రాంతి బరిలోకి దిగుతామంటే చెప్పడం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్. దీంతో ఒక్కసారిగా సగటు సినీ అభిమానికి షాక్ గా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది, 11న రీలోడెడ్ వర్షన్ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ యాడ్ అవుతోంది. అంటే 11న పుష్ప రీలోడెడ్ వర్షన్ 20 నిమిషాలతో కలిపి పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోని
గత నెల 11న పుష్ప 2 రిలీజ్ ఫ్యాక్ట్ ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది పుష్ప 2. 20 నిమిషాల ఫుటేజ్ డిసెంబర్ నెలలో చూసాం. డిసెంబర్ 4న రిలీజ్ అయింది పుష్ప 2. ఆ రోజు ప్రీమియర్ షోస్కి సంబంధించి మనం చూసాం. డిసెంబర్ 5న మొత్తం ఎటువంటి సందడి సృష్టించిందో, ఎటువంటి రికార్డులు కొలగొడుతుందో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా దాదాపుగా 1300 కోట్ల వసూళ్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని 11వ తారీఖునే ఎందుకు పుష్ప రంగంలోకి దిగుతున్నాడు? మరి ముఖ్యంగా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 24 గంటల వ్యవధిలోని పుష్ప ఎందుకు రంగంలోకి దిగుతున్నాడు, ఎందుకు దిగాల్సి వస్తోంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు 20 నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేసి విడుదల చేస్తోంది పుష్ప టీమ్. రీలోడెడ్ వర్షన్ అంటూ కూడా దానికి పేరు పెట్టింది. మీరు చూస్తున్నారు, కొద్దిసేపటి క్రితం మైత్రి మూవీ మేకర్స్ ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వర్షన్ with 20 minutes of added footage will play in cinemas from 11th January. The wildfire gets extra fairy అంటూ కూడా చెబుతూనే పుష్ప 2 రీలోడెడ్ ఫైర్కి సంబంధించి ఇమోషన్ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే సంచలనంగా మారింది. ఎందుకు పుష్ప 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే కాంపిటీషన్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఈ రెండింటికే కాదు, 12, 13 బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళు కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ అంశం నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు కూడా సంక్రాంతి బరిలో రామ్ చరణ్ తేజ్, బాలకృష్ణ, వెంకటేష్, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 మాత్రమే ఉన్నాయనుకున్నా. కానీ ఇప్పుడు కాంపిటీషన్ కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగానే భావించాలా? ఎందుకంటే గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2గా మారిందనుకోవాలా? లేకపోతే ఎలా చూడొచ్చు? 11న పుష్ప 2 రిలీజ్తో రావడం ఎలా చూస్తారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.